హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. మీ అందరూ అడిగారని ఈరోజు ఇంకో ఎపిసోడ్ కూడా అయితే రిలీజ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా జయదేవ్కి యాక్సిడెంట్ అయిందని. ఇప్పుడు ఎపిసోడ్ 9లో ఏం జరిగిందో తెలుసుకుందాం, వినండి. సాన్వి అలా కంగారు పడ్డం చూసిన అర్హాన్, సాన్వి, జయదేవ్ ఇప్పుడు బాగానే ఉన్నాడు, నువ్వు కంగారు పడకు, స్మాల్ ఫ్రాక్చర్, ఒక వారం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అంటాడు. దానికి సాన్వి కారులో కూర్చుంటూ, అసలు యాక్సిడెంట్ ఎప్పుడయ్యిందన్నయ్యా అని అడుగుతుంది. దానికి అర్హాన్, నిన్ను డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తున్న దారిలో యాక్సిడెంట్ అయ్యిందిరా అని అంటాడు. మరోవైపు మార్నింగ్ యాక్సిడెంట్ అయితే ఇప్పుడా అన్నయ్య నాకు చెప్పేది అని కాస్త కోపంగా అంటుంది సాన్వి. నీకు చెప్తాను అంటే బావే వద్దు అన్నాడ్రా, ఎందుకు నిన్ను కంగారు పెట్టడం అని చెప్పలా, అయినా ఇప్పుడు ఏం కాలేదు కదా అని అంటాడు అర్హాన్. అయినా సరే, సాన్వి కోపంగానే ఉండడంతో, ఇదేదో జయదేవ్తోనే తేల్చుకోవే తల్లి, నన్ను వదిలేయి అని అంటాడు. ఇంటివైపు కార్ని అలా పోనిస్తాడు. కాసేపటికి ఇల్లు రావడంతో సాన్వి స్పీడ్గా కార్ దిగి ఇంట్లోకి వెళ్తూ బ్యాగ్ని సోఫాలో పెట్టి జయదేవ్ గదిలోకి వెళ్తుంది. ఇంట్లో అందరూ కూడా అక్కడే ఉండడంతో సాన్వి అందరి వైపు కాస్త కోపంగా చూసి, బావా ఇప్పుడు ఎలా ఉంది నీకు అని చేతికి కళ్ళకి తగిలిన దెబ్బలు చూస్తూ అడుగుతుంది. దానికి జయదేవ్, జస్ట్ చిన్న చిన్న దెబ్బలే తగిలాయిరా, నువ్వేం కంగారు పడకు అని అంటాడు. దానికి సాన్వి అందరి వైపు చూస్తూ, అయినా బావకి యాక్సిడెంట్ అయితే నాకు చెప్పే పని లేదా, ఇప్పుడా నాకు చెప్పేది ఈ విషయం అని అందరి వైపు చూస్తూ అంటుంది. ఆ మాటలకి అందరూ ముఖముఖాలు చూసుకుంటూ, మీ బావే చెప్పొద్దన్నారు తల్లి, అది ఎందుకో మీ బావనే అడుగు అని అంటారు అందరూ. ఆ మాటలకి సాన్వి జయదేవ్ వైపు కాస్త కోపంగా చూస్తుంది. దానికి జయదేవ్ నవ్వుతూ, ఇది జస్ట్ చిన్న యాక్సిడెంట్ కదరా, అనవసరంగా నీకు చెప్పి ఎందుకు ఇబ్బంది కంగారు పెట్టడం అని అంతే అని అంటాడు జయదేవ్. ఆ మాటలకి సాన్వి, ఇలాగే ఏదో ఒకటి చెప్పండి, నేను ఒక డాక్టర్నే అని కూడా కాస్త గుర్తుపెట్టుకోండి సరేనా అని అందరి వైపు చూస్తూ అంటుంది సాన్వి. ఆ మాటలకి మాధురి గారు, సరేలే ఇంక వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దాం అని అంటారు. దానితో సాన్వి ఒక అరగంట ఫ్రెష్ అయ్యి వచ్చి తన బావకి డైనింగ్ టేబుల్ వరకు రావడానికి హెల్ప్ చేసి, అప్పటికే టైం 8 అవుతూ ఉండడంతో అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత జయదేవ్, అర్హాన్, నైని అలాగే అజయ్, సాన్వి అందరూ జయదేవ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండిపోతారు. అప్పటికే టైం 10 అయిపోవడం చూసిన సాన్వి, ఓ గాడ్, మీతో మాట్లాడుతూ టైం చూసుకోలేదు, నాకు కాస్త వర్క్ ఉంది, గుడ్ నైట్ అని అందరికీ చెప్పి, బావా నువ్వు టాబ్లెట్ వేసుకుని పడుకో, ఏదైనా అవసరం అయితే కాల్ చేయి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరుగుతుంది. అక్కడ ఎదురుగా ఒక్కసారిగా సోఫాలో చింతనిప్పులాంటి కళ్ళతో తన వైపే కోపంగా చూస్తున్న నిరుపం కనిపించడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. దానితో గట్టిగా అరవబోయి తను తాను కంట్రోల్ చేసుకుని నిరుపం వైపు కాస్త భయం ఇంకా ఆశ్చర్యం నిండిన కళ్ళతో చూస్తూ, నువ్వేంటి ఇక్కడ అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. సాన్వి వాయిస్లోనే తనని చూసి భయపడుతుంది అని అర్థం కావడంతో సోఫాలో వెనక్కి వాలి కూర్చుంటూ, నా పెళ్ళాం గదిలోకి రావడానికి నాకెవరి పర్మిషన్ అవసరం లేదు అని అంటాడు. ఆ మాటలకి సాన్వి కోపంగా అరవబోయి తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ, నేనేం నీ పెళ్ళాన్ని కాదు, అయినా నీకు నా ఇల్లు ఎలా తెలిసింది, అయినా ముందు నువ్వు ఇక్కడ నుండి పో అని కాస్త కోపంగా అంటుంది. ఆ మాటలకి నిరుపం, నిన్న నీకేం చెప్పాను, నువ్వు నా సొంతం అని చెప్పాగా, అప్పుడే మర్చిపోయావా, దాని రిజల్ట్ ఏంటో ఈరోజు చూసినట్టు ఉన్నావు కదా, జస్ట్ చాక్లెట్ ఇచ్చినందుకే వాడి పరిస్థితి ఇలా అయింది, ఇదే ఇలా కొనసాగుతూ ఉంది అనుకో, వాడు ఈసారి పైకి పోయినా పోతాడు అని అంటాడు. నిరుపం మాటలు విన్న సాన్వి తన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అంటే మా బావకి యాక్సిడెంట్ చేసింది నువ్వా అని కాస్త కోపంగా అడుగుతుంది. సాన్వి అలా జయదేవ్ని బావా అని పిలవడం చూసిన నిరుపం సాన్వి 2 భుజాలు పట్టుకుంటూ,
ఇంకొక్కసారి నీ నోటి నుండి బావా అనే పిలుపు గాని విన్నానే అనుకో, ఈసారి నిజంగానే వాడి పైకి పోతాడు, గుర్తుపెట్టుకో అని కోపంగా బేస్ వాయిస్లో అంటాడు నిరుపం. నిరుపం అలా తనని అంత గట్టిగా పట్టుకోవడంతో సాన్వి తన కన్నీళ్లు ఆపుకుంటూ ని నిరుపం అని భయంగా పిలుస్తుంది. సాన్వి అలా తనకి భయం పడ్డం కొంచెం కూడా నచ్చని నిరుపం, ముందు కన్నీళ్లు తుడుచుకో, నాకింక కోపం తెప్పించక సాన్వి అని సాన్విని విడిచిపెట్టి వెనక్కి తిరుగుతూ, ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, నీకు ఎవ్వరి దగ్గర అయినా, నువ్వు ఎవరికి దగ్గర అయినా సరే వాళ్ళని ఊరికే అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, కానీ నువ్వు నేను చెప్పింది మర్చిపోతే మాత్రం నిన్ను శాశ్వతంగా నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను అని చెప్పి సాన్వి వైపు ఒకసారి చూసి బాల్కనీ నుండి కిందకి వెళ్ళిపోతాడు. నిరుపం మాటలు విన్న సాన్వి చాలాసేపు భయంగా అక్కడే నిలబడిపోయి ఎప్పటికో నిరుపం మాటల నుంచి ఇచ్చిన షాక్ నుండి తేరుకొని ఒకసారి బాల్కనీలోకి వెళ్తుంది. అసలు నిరుపం బాల్కనీ నుండి ఎలా వచ్చాడో అర్థం కాక అయోమయంగా చుట్టూ చూస్తుంది. అక్కడ ఒక పైప్ కూడా లేదు, పైకి రావడానికి అయినా దిగడానికి అయినా అని అనుకుంటూ, కొంపదీసి కానీ ఇక్కడ నుండి దీకు వెళ్ళిపోయాడా ఏంటి అనుకుందాం అని అనుకుంటే, ఇక్కడ నుండి దూకితే కిందకి కాదు పైకి పోతాడు కదా అని అనుకుంటూ, చిచి వాడు ఎలా వస్తే ఏంటి, ఎలా పోతే ఏంటి, ముందు వీడి గురించి డాడ్కి చెప్పాలి, వీడి టార్చర్ ఎక్కువైపోతుంది, ఈరోజు ఏకంగా నా రూమ్లోకే వచ్చేశాడు అని అనుకుంటూ స్పీడ్గా తన గది నుండి బయటకు వెళ్ళి తన డాడ్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ లోపల తన అమ్మా నాన్నలు నిద్రపోవడం చూసిన సాన్వి వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రేపు మార్నింగ్ చెప్తామని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.